सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శశిరఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 6:19. తిథి షష్ఠి సాయంకాలం 6:16 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 10:09 వరకు. వర్జం రాత్రి 1:56 నుంచి 3:28 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:45 నుంచి 5:32 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:45 నుంచి 3:17 వరకు. రావుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషాలు: సూర్యాస్తమయం నుంచి 1:12 పాటు ప్రదోషం ఉంది. ఆ సమయంలో మనం శివారాధన చేసుకోవడం వల్ల మన నిత్యావసరాలన్నీ కూడా సమకూరడంతో పాటు విశ్వశ్రేయస్సు కలుగుతుంది. అదేవిధంగా త్రిపుష్కర కాలం అనేది సాయంకాలం 6:16 నుంచి రాత్రి 10:09 వరకు ఉంది. ఆ కారణంగా ఆ సమయంలో ధార్మికమైన కార్యాలు చేయవచ్చు, భోగానుభవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయవచ్చు, అప్పులు ఇవ్వడం లేదా ఆపరేషన్లు చేయించుకోవడం, అంటే ఏ పనులైతే మళ్ళీ మనం చేయడానికి ఇష్టపడమో అటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. నేటి ఆణిముత్యాలు: పువ్వులోని సువాసన, మనిషిలోని యోగ్యత, దాచిన దాగని వస్తువులు. మంచి చెడు, ఆస్తికత్వం నాస్తికత్వం అంటూ చర్చలు అనవసరం. ముందు మానవత్వాన్ని తెలుసుకోవాలి మనం. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సూర్యభగవానికి అరుణపారాయణం అని చెప్పేసి చక్కగా ఆ సూర్యభగవాన్ని అభిషేకం చేసేటువంటి గొప్ప లక్షణం ఉంది. ఎవరైతే ఆదివారం నాడు ఆవు పాలతో మంత్రోచ్చరణ చేస్తూ సూర్యనారాయణ మూర్తి తత్వంలో ఉన్నటువంటి ఒక బింబాన్ని అలా ఉంచి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకుంటారో వారికి రవిగ్రహ దోష నివృత్తి జరగడమే కాకుండా అనారోగ్య లక్షణాల నుంచి కూడా బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుందని శాస్త్రం. ఇలా అభిషేకార్చన పూర్తయిన తరువాత పెసరపప్పు పొంగలి అని చెప్పేసి తయారు చేయాలి నైవేద్యంగా. ఈ యొక్క పెసరపప్పు పొంగల్ని గనక ఆ సూర్యభగవాన్ని గనక నైవేద్యంగా పెట్టినట్లయితే కంటి దోషాలు, హృదయ దోషాలు కూడా పటాపంచలైపోతాయని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విశేషాంశం. ఓం సవిత్రే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు గనక ఆదివారం నాడు ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైన జీవితం వచ్చి తీరుతుంది. అంతేకాకుండా ఉషోదయ పూర్వకాలమే నిద్ర నుంచి లేచి గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసి
అర్ఘ్యప్రదానం గనక చేసినట్లయితే సూర్యభగవానికి దేదీప్యవంతమైనటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. హనుమంతుల వారు కూడాను ఎప్పుడూ కూడా కాలచక్ర భ్రమణ రీత్యా ఒకచోట నిలకడగా లేనటువంటి సూర్యనారాయణమూర్తి వద్దనే విద్యను అభ్యసించాడు అంటే ఎంత విద్య పట్ల పటుత్వం కలిగి ఆ యొక్క సంకల్ప బలం ఎంత విశిష్టంగా ఉన్నదో ఒక్కసారి గ్రహించండి. అందుచేతనే ఇంట్లో ఉండేటువంటి పిల్లలందరూ సూర్య నమస్కారాలు కనుక ఆచరించినట్లయితే విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంది అనేటువంటి విశేషాంశం గ్రహిస్తూ అందరం కూడా ఆనందంగా జీవిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అయ్యా భక్తులపై నీ కరుణ దివ్యాంభస్తరంగాలతో ముయ్యేరై ప్రవహించు కానియడ శంభూ దివ్య వారాణసీ శయ్యానిద్రుతు నిన్ను మేల్కొలిపి దీక్షందెచ్చె మా తండ్రి తానీయామ్యావని నందమూరునకు ఇంకే రీతి విశ్వేశ్వరా. ఓ విశ్వేశ్వర స్వామి, నీ కరుణ చాలా విచిత్రమైనదయ్యా. అయ్యా భక్తులపై నీ కరుణ దివ్యాంభస్థరంగాలతో ముయ్యేరై ప్రవహించు. ముయ్యేరు అంటే 3 విధములుగా ప్రవహించేటువంటి ఏరు. అది గంగ. గంగ ఆకాశంలో ప్రవహిస్తున్నది, భూమార్గంలో ప్రవహిస్తున్నది, అలాగే పాతాళంలో కూడా ఉన్నది. నీ కరుణ ఎటువంటిదంటే దివ్య తరంగములతో ఒక గంగానది వలె ప్రవహిస్తూ ఉంటుందయ్యా భక్తులపైకి. అయ్యా భక్తులపై నీ కరుణ దివ్యాంభస్తరంగాలతో ముయ్యేరై ప్రవహించు. గంగ ఎలా అయితే మహావేగంతో ప్రవహిస్తుందో నీ కరుణ కూడా అలా స్వచ్ఛముగా పరమ పవిత్రముగా భక్తులపైకి అలా గంగా ప్రవాహంలాగా వస్తుందయ్యా నీ కరుణ. అలా కాకపోయినట్లయితే దివ్య వారాణసీ శయ్యానిద్రితు నిన్ను మేల్కొలిపి దివ్యమైన వారాణసీ క్షేత్రంలో హాయిగా నిద్రపోతున్నటువంటి నిన్ను తీసుకొని వచ్చి మేల్కొలిపి దీక్షందెచ్చె మా తండ్రి. మా నాన్నగారు కాశీక్షేత్రానికి వెళ్ళి హాయిగా అక్కడ నిద్రపోతున్నటువంటి నిన్ను, ఎందుకనంటే కాశీ వెళ్ళి అక్కడ నుండి శివలింగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి తండ్రి గారు కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఎక్కడో ఉన్నటువంటి ఒక శివలింగాన్ని నందమూరుకు తీసుకొచ్చి వారి గ్రామానికి అక్కడ ప్రతిష్ఠ చేసి శివాలయం కట్టించారు. కనుక నీ కరుణ చాలా గొప్పదయ్యా. అది ఒక గంగా ప్రవాహం ఎలా అయితే పైకి సమాంతరముగాను క్రిందకి కూడా అది ప్రవహిస్తూ వెడుతుందో అలాగే నీవు ఎక్కడ ఉన్నటువంటి భక్తులనైనా సరే నువ్వు అనుగ్రహిస్తావు. అలా అనుగ్రహించావు కనుకనే వారాణసి శయ్యానిద్రితు అక్కడ ఎక్కడో ఆ ఇసుక తిన్నెలలో ఎక్కడో నిద్రిస్తున్నటువంటి నిన్ను మేల్కొలిపి దీక్షం తెచ్చే మా తండ్రి. ఆయన దీక్షతో నిన్ను అక్కడి నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ యామ్యావని ఈ దక్షిణ దిక్కునకు ఆ కాశీక్షేత్రం నుండి ఈ నందమూరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నందమూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆ ఊరు కాశీక్షేత్రానికి దక్షిణ దిక్కులో ఉంటుంది కనుక ఈ యామ్యావని నందమూరునకు ఇంకే రీతి విశ్వేశ్వరా. కాశీక్షేత్రము నుండి ఆ పరమేశ్వరుడి ఆ విశ్వేశ్వరుని కరుణా గంగా ప్రవాహం ఈ దక్షిణ దిక్కుగా ప్రవహించి నందమూరుకు చేరుకున్నది ఆ కరుణా ప్రవాహ గంగ.
లేకపోయినట్లయితే అక్కడెక్కడో వారాణసీ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ శివలింగ రూపుడైనటువంటి ఆయన ఈ నందమూరులోకి వచ్చి ఇక్కడ అందరికీ దర్శనమిచ్చే అవకాశం ఉండదు కదా అంటూ, ఓ పరమేశ్వర, నీ కరుణ ఎక్కడెక్కడి భక్తులనైనా సరే ఎన్నెన్ని విధాలుగానైనా సరే అది అనుగ్రహిస్తుంది, వారికి కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది అని చాటి చెబుతూ, వారి నాన్నగారు నందమూరులో శివలింగ ప్రతిష్ఠ చేశారనేది తెలియజేస్తూ, ఇక్కడ నుండి ఆ కాశీ వెళ్ళి అక్కడ నుండి ఆ శివలింగాన్ని తీసుకురావటం అనేది కేవలం నీ యొక్క కరుణ మాత్రమే అంటూ ఆ విశ్వేశ్వరుడికి తెలియజేస్తూ, ఆ స్వామిని నిర్మలమైన హృదయంతో నిశ్చలమైన మనస్సుతో అర్చిస్తూ కవిత్వ రూపముగా అద్భుతమైనటువంటి పద్యరచన చేసి దివ్యాద్భుతమైన శతకాన్ని మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి విశ్వేశ్వర శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శ్రీకృష్ణం గోకులానందం వాసుదేవం సనాతనం గోవిందం రుక్మిణీకాంతం ద్వారకాధీశమాశ్రయే శ్రీ ద్వారకాధీశమాశ్రయే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. ద్వారకా నగరంలో కళ్యాణ గోపాలమూర్తిని ఆవిష్కరిస్తున్నారు నారాయణ తీర్థుల వారు. కళ్యాణమూర్తి అనగానే వివిధములైనటువంటి మహారాణుల్ని కళ్యాణం చేసుకున్నటువంటి మంగళకరమైన గోపాలమూర్తి. ఆ మూర్తి ఎలా ఉన్నది అంటే, ద్వారకానగరీ మధ్యే సహస్రస్తంభ మండపే రత్నసింహాసనారూఢం సకళత్రం జగుస్సురాహ. ద్వారకానగర మధ్యంలో సహస్రస్తంభ మండపం మధ్యంలో ఒక రత్నసింహాసనంపై ఉన్నాడు స్వామి. ఆయన చుట్టూ 8 మంది ఆ మహారాణులు ఉన్నారు. అలా కొలువు తీరినటువంటి స్వామివారిని ఇక్కడ దివ్య తరంగంలో గానం చేస్తున్నారు నారాయణ తీర్థుల వారు. ఈ తరంగం 6 చరణాలతో ఉన్నటువంటి అద్భుత తరంగం. ఇది ఒక ధ్యాన ప్రక్రియగా వర్ణింపబడుతున్నది. అంటే ఈ వర్ణన మన హృదయంలో స్వామి యొక్క మూర్తిని స్ఫురింపజేస్తుంది. ఆ స్ఫురణ చాలు, అదొక ధ్యానమై ధ్యాసయై మంగళకరమైన ఫలితాలను ఇస్తున్నది. ఆలోకయే రుక్మిణీ కళ్యాణ గోపాలం. ఇక్కడ కళ్యాణ గోపాలం అన్న మాటని రుక్మిణీ కళ్యాణ గోపాలం అన్న మాటని కలిపారు ఇక్కడ. అంటే 8 మందిలో ప్రధానమైన పట్టమహిషి అమ్మ రుక్మిణీదేవి. అందుకు రుక్మిణీ కళ్యాణ గోపాలం ఆలోకయే. అదిగో చూడండి అక్కడ రుక్మిణీ కళ్యాణ గోపాలమూర్తిని అంటూ మేము చూస్తున్నాం, ఆనందిస్తున్నాం అనే భావాన్ని ప్రకటిస్తున్నారు. ఆ కళ్యాణ గోపాలుడు ఎలా ఉన్నాడంటే, నీలమేఘ నిభాకారం బాలార్క సమానచేలం నీలాంబరానుజం గోపాలం నీలాలకాంతం ఆలోకయే రుక్మిణీ కళ్యాణ గోపాలం. నీలమేఘము వంటి మేని ఛాయ కలవాడు, సూర్యుని కాంతితో సమానమైన బంగారు పీతాంబరము ధరించినవాడు, నీలాంబరానుజం, నీలాంబరుడు అంటే బలరాముడు, బలరామునికి అనుజనైన వాడు, నీలాలకాంతం నల్లని ముంగురులతో ప్రకాశిస్తున్న ముగ్ధమోహనమైన ముఖకమలం కలిగినటువంటి వాడు. ద్వారకాపుర మండపే ద్వాదశాదిత్య సన్నిభే భూరిరత్న సింహాసనే భూసురఘనే. ద్వారకాపురం అది, అందులో ఒక దివ్యమైన మండపం. ఆ మండపం ఎలా ఉన్నది? ప్రకాశమానముగా ఉన్నది. దానిపై ఒక సింహాసనం ఉన్నది. ఆ మండపంలోని సింహాసనం ఎలా ఉన్నది అంటే, ద్వాదశాదిత్య సన్నిభే, ద్వాదశాదిత్యులు ఒక చోట ఉన్నారా అన్నంత ప్రకాశంగా ఉందిట. భూసురఘనే, దేవతలు ఋషులు వీరందరూ కూడా ద్వారకలో ఉన్నారు. అలాగా ఈ భూమి యందు నడయాడే దేవతల వలె ఉన్నటువంటి యోగులు, భక్తులు, ఋషులు అక్కడ ప్రకాశిస్తూ ఉండగా వారు స్వామిని చూస్తూ కీర్తిస్తున్నారు. వీరాసనే సమాసీనం, ఆ దివ్యమైన ఆసనంపై వీరాసనంలో కూర్చున్నట్టు స్వామివారు. వికసితాంబుజాననం, వికసించిన కమలము వంటి ముఖముతో ప్రకాశిస్తూ ధీర యోగి సేవ్యమానం దేవకీ వసుదేవ సూనుం. దేవకీ వసుదేవుల తనయుడైన శ్రీకృష్ణ పరమాత్మ నిర్వీకారులైన యోగుల చేత సేవింపబడేవాడు అక్కడ కళ్యాణ గోపాలమూర్తిగా ఉన్నాడు. ఆ సమయంలో చుట్టూ మంగళకరమైన నాదములు మోగుతూ ఉన్నాయి. ఎందుకంటే స్వామి కొలువు తీరినటువంటి శోభ ఇది.
శంఖదుందుభినాదితే శతగంధర్వాది గీతే పుంఖానుపుంఖ నిగమ బుధజనావృతే పంకజక్షణ రంభాది పటునటన వినోదితే కుంకుమ కేసర వర్షితే కోమలాకార చరితే ఆలోకయే రుక్మిణీ కళ్యాణ గోపాలం. శంఖములు దుందుబులు ఇటువంటి నాదములు మోగుతూ ఉండగా, లెక్కలేంతమంది గంధర్వులు గానం చేస్తూ ఉండగా, ఇక వేదవేత్తలైన మహర్షులందరూ కూడా అమోఘములైన వేదవచనములతో కీర్తన చేస్తూ ఉండగా, సుందరవతులైనటువంటి రంభాది అప్సరసలు నాట్యము చేస్తూ ఉండగా, కుసుమవృష్టి కురుస్తూ ఉండగా కోమలాకారుడైన కళ్యాణ గోపాలుడు ప్రకాశిస్తున్నాడు. దివ్య కిరీట కుండల దీప్త పీతాంబరధరం నవ్యముక్తామణిహారం నానావిహారం అవ్యయభూతి విస్తారం అమరనారీసురాధారం భవ్య కౌస్తుభకంధరం భక్తమానస సంచారం కళ్యాణ గోపాలం ఆలోకయే. ముందుగా మండపాన్ని, తర్వాత సింహాసనాన్ని, ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, అక్కడున్న మంగళకరమైన నాదాల్ని వర్ణించిన తర్వాత వాటి నడుము ఉన్న స్వామి యొక్క విగ్రహాన్ని వర్ణిస్తున్నారు. దివ్యమైన కిరీటముతోనూ కుండలములు మొదలైన ఆభరణములతోనూ రమ్యమైన పీతాంబరంతోనూ ఉన్న స్వామి నవ్యమైన ముత్యాలహారాలు ధరించి లీలామయమైన స్వరూపంతో మందహాసం చేస్తున్నాడు. ఆ స్వరూపము అవ్యయభూతి విస్తారం, తరుగుదలలేని ఐశ్వర్యములను విస్తరింపజేసే రూపమది. దేవకాంతలు దేవతలు కూడా తమకు ఆధారముగా భావించి ఆరాధించే స్వరూపమిది. కంఠములో విష్ణు సహజమైన కౌస్తుభరత్నం ప్రకాశిస్తున్నది. భక్తుల మనస్సులో సంచరించే దివ్యమంగళ విగ్రహమది. అష్టమహిషీ సమేతం అమరనారీ సుసేవితం తుష్టపుష్టజనావృతం తుంబురు గీతం ఇష్టజన సమాశ్రితం ఈశ్వరం అపరాజితం దృష్ట సర్వలోకజాతం దేవరాజాది వినుతం. అష్టమహిషులు ఈ పట్టపురాణులు సామాన్యులు కారు. దాసీభూత సమస్త దేవ వనితాం అని చెప్పినట్లుగా సమస్త దేవకాంతల చేత ఆరాధింపబడి పరిచర్యలందుకునే మహాలక్ష్మి స్వరూపాలు వారు. తుష్టపుష్ట జనావృతం, స్వామిని చూస్తూ తృప్తిని పుష్టిని పొందుతున్న జనులు, యోగులు, భక్తులు వాళ్ళందరూ అక్కడ ఆనందంగా ఉన్నారు. తుంబురు గీతం, నారద తుంబురాదులు గానం చేస్తున్నారు. ఇష్టజన సమాశ్రితం, స్వామికి ఇష్టజనులు అంటే పరిజనులు, పరివారము అని మాత్రమే కాకుండా యోగులు, నిర్వికారులు, ధీరులు వారందరూ అక్కడ ఉన్నారట. ఈశ్వరం అపరాజితం, వారి చేత సేవించబడుతున్న శ్రీకృష్ణుడు సాక్షాత్ ఈశ్వరుడు అనగా సర్వ జగతికి శాసకుడు. అపరాజితం, ఇది కృష్ణతత్వంలో ముఖ్యమైన తత్వం. ఆయన అపరాజితుడు. అపరాజిత సర్వసహ నియంతా నియమో యమః అని విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటున్నాం. కృష్ణతత్వము అపరాజిత తత్వము అనగా పరాజయము లేనిటువంటి వాడు. కృష్ణునికి ఎక్కడ ఓటమి లేదు. ఆయన అందరినీ జయించినటువంటి జయశీలుడు. విష్ణువు జిష్ణువు కూడా. దృష్ట సర్వలోక జాతం దేవరాజాది వినుతం, తన చూపులతోనే సర్వలోకములు సృజించి తన చూపులతోనే పాలించుతున్నటువంటి వాడు ఇంద్రాది దేవతల చేత నమస్కరింపబడుతున్నాడు. ఆ సింహాసనం పైన కూర్చున్నాడు. ఇక శోభగా ఆ సింహాసనం ఎలా ఉన్నది అంటే ఒక విధంగా ఇది పట్టాభిరామమూర్తి వలె కళ్యాణ గోపాల పట్టమూర్తి అని చెప్పవచ్చు. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ శోభను వర్ణిస్తున్నారు. హేమముక్తామణి ఛత్రం హీరరత్న కటిసూత్రం చామర వ్యజనావృతం శరదిందు వక్త్రం కామకోటి సమగాత్రం కనకాంగదాది విచిత్రం శ్యామసుందరం పవిత్రం శరణాగతోద్ధార గోత్రం ఆలోకయే రుక్మిణీ కళ్యాణ గోపాలం. ఒక బంగారు కాంతులతో వెదజల్లుతున్నటువంటి ముత్యాల జారలు వేలాడుతున్నటువంటి ఛత్రం అనగా గొడుగు స్వామికి పైన ఉందిట. సింహాసనంపై ఒక నీడగా ఉన్నది. అది చామర వ్యజనావృతం. అటు ఇటు కూడా పరిజనులు చామరపు వ్యజనములు పట్టుకుని విసురుతూ ఉన్నారు. ఆ గాలికి ముంగురులు కొద్దిగా కదులుతున్నాయట. అలాంటి రమ్యమైనటువంటి వదనము శరదిందు సమవక్త్రం, శరత్కాలపు నిండు చంద్రుని వలె ప్రకాశిస్తున్నది. ఆ సౌందర్యమైన శరీరము ఆ దివ్యమైన సింహాసనంపై ఆ గొడుగు నీడన ఆ చామరముల నడుము ఎలా ఉన్నది అంటే కామకోటి సమగాత్రం, కోట్లాది మన్మతుల్ని మించిన సౌందర్యంతో ఉన్నటువంటిది. కనకాభరణములతో ప్రకాశిస్తున్నటువంటి శ్యామసుందర శరీరం అది. ఆ శరీరము శరణాగత భక్తులను ఉద్ధరించడానికై అవతరించిన స్వరూపము. చంద్రానన భైష్మీ భూమా జాంబవతీ సత్యామిత్ర విందా భద్రా లక్షణ కాళిందీ నాయకం. మొత్తం 8 మంది పేర్లు ఈ చరణంలో వచ్చేటట్టు చేశారు. అంటే ఈ కీర్తన గానం చేసుకుంటే కళ్యాణ గోపాలమూర్తిని సమగ్రంగా ఆరాధించుకుని ఆ ఫలితాన్ని మనం పొందవచ్చు. నందనందనం
ఆశ్రిత బృంద బృందారక వంజం నందిత నారాయణ తీర్థ నందదం ఆనందకందం. ఇక్కడ మొత్తం నంద శబ్దంతోనే ఈ ఆఖరి చరణం పూర్తి చేశారు. అంటే కృష్ణతత్వం మొత్తం ఆనంద స్వరూపము. ఈ కళ్యాణ గోపాల మూర్తి కూడా జగత్ కళ్యాణకరమైనటువంటి స్వరూపము. ద్వారకా నగరంలో స్వామి యొక్క శోభను వర్ణిస్తున్నారు. నిజానికి కృష్ణ చరిత్ర ఇంకా తర్వాత కూడా విస్తారంగా ఉన్నప్పటికీ కృష్ణలీలా తరంగిణి మాత్రము కళ్యాణ గోపాలమూర్తి వర్ణనతోనే పూర్తయినది. ఇదొక పద్ధతిది. భాగవత సప్తాహం చేసేవారు కూడా చివరికి రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేసుకుంటారు. దాని ద్వారా సప్తాహ యజ్ఞం పూర్తవుతున్నది, మంగళకరంగా పరిణమిస్తున్నది. అందుకు ఒక మంగళకరమైన ఘట్టంతో పూర్తి చేయడం ఒకటి. పైగా రామాయణం రామ పట్టాభిషేకంతో పూర్తి చేసినట్లుగా ఇక్కడ కళ్యాణ గోపాలమూర్తి ఆ ద్వారకా నగరంలో కూర్చొని మొత్తం ద్వారకావాసులందరికీ కూడా అభయాన్ని ప్రకటిస్తున్నాడు. పైగా లక్ష్మీదేవి అనంత రూపములతో ఉన్నట్లుగా అనంతములైనటువంటి ఆ విభూతులే ఇక్కడ అష్టలక్ష్మి రూపములుగా ప్రకాశిస్తూ ఉంటే వారి నడుమ ఆ నారాయణుని యొక్క పూర్ణావతారమైన కృష్ణుడు భాషించడం ఒక రమ్యమైన మంగళకరమైనటువంటి పరిసమాప్తిని చూపిస్తున్నారు ఇక్కడ. అలాంటి కళ్యాణకరమైన ఈ లీలలో ఒక దివ్యమైన అంతరార్థం దాగి ఉన్నది. ద్వారక. ఈ ద్వారక అనే శబ్దాన్ని అర్థం చేసుకుంటే ద్వారములు కలది ద్వారక. ఆ ద్వారక ఏది అంటే మన శరీరమే ద్వారక. నవద్వారే పురే దేహి అన్నట్టుగా నవద్వారములు, నవరంధ్రములే నవద్వారములు. ఈ నవద్వారాలతో ఉన్న శరీరము ద్వారక. అయితే ద్వారక అనగానే గుర్తు రావాల్సింది ఎవరు? కృష్ణుడు. అలాగే ఈ శరీరం అనగానే గుర్తు రావాల్సింది ఈ లోపల ఉన్నటువంటి అంతరాత్మ పరమాత్మ గుర్తు రావాలి. ఈ శరీరానికి శోభ అతనే. ఆయన ఉన్నప్పుడే శరీరానికి శోభ. అందుకు ద్వారకకి అందము ఎవరు అంటే ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు. అందుకు ద్వారకాధీశ అనగా నవద్వారపురమైన దేహానికి అధీశుడైన వాడు. అధీశుడైన పరమాత్మను మనం మర్చిపోయి మన శరీరానికి మనమే అధిపతులు అనుకుంటున్న భ్రాంతిలో మునిగి తేలుతున్నాం. ఇప్పుడు మన శరీరం అనే ద్వారకకి స్వామియే అధిపతి అని గ్రహించగలిగితే ద్వారకావాసులు ఎంత ఆనందంగా ఉన్నారో అంత ఆనందంగా మనము ఉండవచ్చు. పైగా ఇక్కడున్న స్వామి ద్వారకలో ఉన్నట్టుగానే శోభాయమానంగా ఉన్నాడు. అందుకే ఈ ఘట్టంతో పూర్తి చేయడం అంటే అంతర్ముఖంగా మనం దర్శనం చేస్తూ మన శరీర ద్వారకలో హృదయమనే రవరత్న మండపంపై స్వామిని భావన చేయడం ఒక యోగం. అది అలా భావించే వారికి ఇది వైకుంఠ ద్వారమే అయిపోతుంది. సమగ్రంగా వైకుంఠమే అయిపోతుంది ఈ శరీరం అంతా కూడా. అలాంటి దృష్టి కావాలి, అలాంటి సాధన కావాలి. అలాంటి దృష్టిని సాధనని అందించడమే ఇక్కడ ఈ కళ్యాణ ఘట్టంతో పూర్తి చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. ఇక దీనిలో ఉన్న ఆంతర్యాన్ని పరిశీలిస్తే ఈ ప్రధానమైన రుక్మిణీదేవి ఎవరు, మిగిలిన 7 ఎవరు, ఆ 16,000 మంది ఎవరు, ఇవన్నీ కూడాను కథాపరంగా చూస్తే ఎక్కడ కృష్ణుని యొక్క ధర్మములో లోటు అనేది ఉండదు. ధర్మానికి ఎక్కడ దెబ్బరానివ్వడు పరమాత్మ. అందుకు ఆయన ఒక యోగి వలె ఉంటూనే అందరిని అనుగ్రహించాడు. ఏ ఒక్క ఆమెను కూడా తాను ప్రీతిగా వెళ్ళి వివాహం చేసుకున్నది లేదు. వారందరూ కోరుకుని స్వామిని వలచితే వారి కోరికకి తగ్గట్టుగా అనుగ్రహించాడు. ఆశ్రయించిన వారిని అనుగ్రహించడమే వైనం. అందుకే ధర్మబద్ధంగా అది ఎంత సమర్థనీయమో జ్ఞానపరంగా అంత పరమార్థతత్వం దాగి ఉన్నది. అదేమిటో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. ఓం సీతారామాభ్యాం నమః. ఇక శ్రీరాముడు విశ్వామిత్రుని యాగ సంరక్షణ చేశాడని తెలుసుకున్నాం కదా. ఇక తర్వాత మునులు మిథిలను ప్రయాణమవుతూ అందరూ చేరి శివధనస్సు చరిత్రను రామలక్ష్మణులకు చెప్పారు. అప్పుడు విశ్వామిత్రుడు మునుల కోరికను అంగీకరించి సిద్ధాశ్రమాన్ని వనదేవతలకు అప్పగించాడు. కొంత దూరం పాటు తన వెంటే వచ్చినటువంటి పక్షులను, మృగాలను కూడా చూసి శ్రీరాముడు ప్రేమతో వాటికి వీడ్కోలు పలికాడు. శోణానది దగ్గర వారు విశ్రమించారు. అప్పుడు రాముడి కోరిక ప్రకారం విశ్వామిత్రుడు ఆ దేశ విశేషాన్ని చెప్పాడు. మరునాడు ప్రయాణం సాగించి గంగానదీ తీరాన విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో రాముడు గంగాదేవి చరిత్రను తెలుసుకున్నాడు కూడా. ఆ సందర్భంలో మునీంద్రుడు అక్కడ స్కంద చరిత్ర,
ఇక సగర చక్రవర్తి కథ, భగీరథ ఆ ప్రయత్నం, భగీరథ ప్రయత్నం అంటే అందరికీ తెలుసు కదా, ఆ కథ, గంగాదేవి అవతరణం కూడా, ఇవన్నీ కూడా తెలిపాడు. రాత్రి సమయం కావటంతో గంగా నది వద్దనే వారు విశ్రమించారు. ఇక తెల్లవారుజామునే ప్రయాణం సాగించి విశాల దేశం చేరారు. రాముడి కోరిక మేరకు విశ్వామిత్రుడు విశాల దేశ చరిత్రను కూడా ఇట్లా చెప్పుకొని వస్తున్నాడు. పూర్వం క్షీరసాగర మథనం జరిగింది అని చెప్తూ, అమృతం ఉద్భవించగానే ఆ సమయంలో దేవతలు దానవులు యుద్ధం చేసుకున్నారు బాగా. ఆ యుద్ధంలో దానవులు ఎంతోమంది సంహరించడం చూసి దితి భరించలేకపోయింది. కశ్యపుణ్ణి ప్రార్థించింది. ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కొడుకును కావాలని ప్రసాదించి గర్భం ధరించింది. ఇది ఎక్కడ కథ అండి ముందుకి? అటువంటి కొడుకును నేను కనాలా అని చెప్పి ప్రార్థించి ఆ యొక్క వరంతో గర్భం ధరించింది. ఇంద్రుడు అది పసిగట్టి తగిన సమయం చూసి దితి కడుపులోని లోపలికి ప్రవేశించి గర్భాన్ని 7 ముక్కలు చేశాడు. అప్పుడు శిశువు రోధించింది. ఇంద్రుడు మా రుదహ ఏడవకు అని దితి గర్భం నుండి బయటకు వచ్చేశాడు. దితితో చెప్తున్నాడు, అమ్మా నువ్వు తల విరబోసుకొని కాళ్ళు పెట్టుకొని, అటువంటి అంటే ఆ స్థలంలో తల పెట్టుకున్నావు, కాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ కాకుండా తల పెట్టుకొని నిద్రించావు. అలా చేయటం వల్ల నీకు వ్రతభంగం అవుతుందని నేను ఇలా చేశాను, నన్ను క్షమించు. నీ కుమారులను 7 కూడా 7 కాలాల్లో గల వాయు సమూహాలకు అధిపతులవుతారు. అంటే 7 లోకాల్లో అన్ని కాలాల్లోనే అర్థం. 7 కాలాలంటే ఏంటి? అన్ని కాలాల్లో గల వాళ్ళందరికీ కూడా అటువంటి సమయంలో గల ఆ అన్ని కాలాల్లో సమయంలో వాయు సమూహాలకు అధిపతులవుతారు. సప్తమరుత్తులు అనేటువంటి పేరుతో వాళ్ళు ప్రసిద్ధి చెందుతారు, దేవతలై భోగాలను అనుభవిస్తారు అన్నాడు. దితి సంతోషించింది. ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటన ఇక్కడే జరిగింది. ఇక్ష్వాకు అలంబుసా దంపతులకు పుట్టినటువంటి విశాలుడనేటువంటి ధర్మాత్ముడు ఈ పట్టణాన్ని కట్టించాడు. ఇప్పుడు ఆ వంశంలోని సుమతి అనేవాడు ఈ విశాల పట్టణాన్ని పాలిస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ వంశీయులందరూ కూడా దీర్ఘాయుష్మంతులు, ధర్మాత్ములు, వీర్యవంతులు అని మునీంద్రుడు చెప్పుకొస్తున్నాడు. ఆ సమయంలో సుమతి వచ్చి మునిని పూజించి రామలక్ష్మణుల చరిత్రను తెలుసుకుంది. వారిని ప్రేమతో ఆదరించాడు కూడా. మర్నాడు తెల్లవారుజామున విశ్వామిత్రుడు ఆ రామలక్ష్మణులతో కలిసి ప్రయాణం సాగించాడు. దారిలో పాడుపడిపోయినటువంటి ఒక ముని ఆశ్రమం కనిపించింది. రాముడు మునిని ఆ ఆశ్రమం విశేషాలన్నీ తెలుసుకొని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రముని అది గౌతమముని ఆశ్రమమని అహల్య కథను చెప్పి, నీ దర్శనంతోనే ఆమె తరిస్తుంది, శాప విముక్తి కలిగించు అన్నాడు. ఇప్పుడు రాముడు అహల్యాదేవికి దర్శన భాగ్యం కలిగించాడు. రాముని చూడటంతోనే ఆమె పాప విముక్తురాలు, శాప విముక్తురాలు కూడా అయింది. ఆ సమయంలో అక్కడికి గౌతమ్ మహాముని వచ్చి ఎంతో ఆనందంతో దంపతీ సమేతంగా విశ్వామిత్రుని రామలక్ష్మణుడు కూడా ప్రేమతో ఆదరించాడు, పూజించాడు. అప్పుడు దేవలోకంలో దేవదందువులు మ్రోగాయి. దేవతలు వారిపై పువ్వుల వాన కూడా కురిపించారు. ఆది దంపతులు చేరటంతో చాలా సంతోషించారు.
సీతారామాభ్యాం నమః.